సో, అంటే మీరు అంటే ఫస్ట్ మనం టాబ్లెట్స్ గానీ, అంటే మందులిచ్చేసి చూస్తాం. ఫస్ట్ ఆల్వేస్ టాబ్లెట్స్ అండి. ఓకే. దాని తర్వాత ఈ ఫిజియోథెరపీ అట్లా ఎళ్తే ఒకవేళ? ఫిజియోథెరపీ మనం టాబ్లెట్స్తో పాటు చెప్తాం. ఓకే. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. హ్మ్. మనము మందులతో పాటు ఫిజియోథెరపీ చెప్తాము, పేషెంట్కి వీలైనంత వరకు నడవమని చెప్తాం. నడుస్తూ ఉంటే బాడీ అనేది అడాప్ట్ అవుతూ వస్తుంది ఆ సమస్యకి. ఓకే. సో నడవమని చెప్తాం. ఎంత పెయిన్ తగ్గినా కూడా వీలైనంత నడవమని చెప్తాం. ఓకే. సో పేషెంట్ నడుస్తూ ఉండగా ప్రాబబ్లీ కొన్ని రోజుల తర్వాత మన బాడీ చెప్పాను కదా సొంతంగా హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుందని. ఆ హీలింగ్ క్రమంలో మనకు ఆ సమస్య అనేది తగ్గిపోయే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం జనరల్గా చెప్తే డిస్క్ ప్రాబ్లం ఉందంటే 85% జనాలకి సర్జరీ అవసరం లేదు. ఒక 15% వరకు మాత్రమే సర్జరీకి వెళ్తారేమో, అది కూడా డౌట్ఫుల్. నేను యాజ్ అ సర్జన్ చెప్తున్నాను, 85% మందికి సర్జరీలు అవసరం లేదు. ఎందుకు? చాలా మటుకు తగ్గుతూ ఉంటుంది, ఫిజియోథెరపీతో తగ్గుతూ ఉంటుంది. లేని పక్షంలో మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ యాడ్ చేస్తాము. ఫస్ట్ ఇంజెక్షన్తో ఒక 60-70% రిలీఫ్ రావచ్చు, సెకండ్ ఇంజెక్షన్తో ఒక 80% రావచ్చు, థర్డ్ ఇంజెక్షన్తో 90% రావచ్చు. ఆ టైం లోపల పేషెంట్ అడాప్ట్ అయిపోతాడు, అంటే అలవాటు పడిపోతాడు. ఏం సమస్యలు లేవు, మూత్రం మోషన్ బాగానే ఉంది, కంట్రోల్, పాదం కూడా కంట్రోల్ బాగానే ఉంది, సర్జరీ లాంటిది అవసరం లేదు, వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ బాగానే ఉంది, నడుస్తుంది అనుకుంటే నడిపించేయచ్చు. దీనికి సర్జరీలు అవసరం లేదు. కానీ ఇంకా నొప్పి నేను భరించలేను, నా వల్ల అవ్వట్లేదు, కూర్చోవడం కానీ నించోవడం కానీ, వంకర అయిపోయాను, మూత్రం మోషన్ కంట్రోల్ పోయింది, ఆబ్వియస్లీ ఇంకా వేరే ఆప్షన్ లేదు. పేషెంట్ నచ్చినా నచ్చకున్నా, నేను నచ్చినా నచ్చకున్నా ఎవరో ఒకరి దగ్గర అయితే సర్జరీ చేయించుకోవాలి.